ఇంటికి వెళ్ళాలి. ఇక నువ్వు మారాలి. మారిన మనసు దేవునికి ఇయ్యాలి. నీ పరివర్తన మారాలి. నీ నడక మారాలి. నీ కట్టు మారాలి. నీ పట్టు మారాలి. నీ సిద్ధాంతం మారాలి. నీ ఆచారం మారాలి. నీ హృదయం మారాలి. నీ మనస్సు మారాలి. నీ ఉద్దేశం మారాలి. నీ చూపు మారాలి. నీ నడవడి మారాలి. పరిపూర్ణంగా నీ జీవితమే మారిపోవాలా. మారి ఇక్కడి నుంచి నీవు ఇల్లు పెట్టు. ఊరకనేనా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టింది పని పాట లేకనా? మీ అందరి ముఖాలు చూసి సెల్ఫీలు దగ్గరగా మీలో మార్పు తీసుకురావడానికి మేము చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిలువెచ్చనైన నీ జీవితాన్ని దేవుని ఎదుట పరిపూర్ణం చేయడానికి మేము చేస్తున్న ప్రయత్నం ఇది. ఏ విధము చేతనైనా నేను దేవుని ఎదుట పరిశుద్ధుడిగా నిలబెట్టాలని పాకులాడుతున్న ప్రయత్నం ఇది. నువ్వు మారాలి సహోదరుడా, అమ్మా, అక్క, చెల్లి, తమ్ముడు, నువ్వు మారాలి. ఎందుకు మారాలి? నీవు దేవునికి కావాలి. చెప్పట్లో అన్నా, నేను ఎందుకు మారాలన్నా? పెదవి కింద పెట్టాను కైనా, పొగ్గన పెట్టాను పారంబోగా కారంబోగా కిలియా అని ఎందుకు మారాలన్నా? హ్యాపీగా ఉంది కన్నా, పెట్టుకున్న కాసేపు సమ్మగా, నోట్లో తిమ్మిరిగా, మరి గమ్మత్తుగా ఉందన్నా. నేను మాట ఏం ఉపయోగం అన్నా? ఇదిగో చెడిన నీ నోట యేసయ్య మాటలు పలికించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీలో పరిశుద్ధతను సమాజానికి చూపించి, నీలో మార్పుని సమాజానికి చూపించి, నీలో ఉన్న దేవుణ్ణి సమాజానికి చూపించి, నీలో ఉన్నటువంటి మాదిరిని సంఘానికి, సమాజానికి, కుటుంబానికి చూపించి వారిని దేవుడి వైపు తిప్పుకొనుటకు దేవుడు నిన్ను ఉపయోగించాలనుకుంటున్నాడు. నమ్ముతున్నావా? ఆమేన్. అందుకొరకే దేవుడు అంటున్నాడు, అయ్యా, మీ బ్రతుకులు బాగుపడాలంటే, మీ శాపాలు పోవాలంటే, మీ కీడులు పోవాలంటే, మీ అప్పులు తీరాలంటే, మీకు సమృద్ధి కలగాలంటే, మీరు విజయం పొందాలంటే నన్ను సంపూర్ణముగా ధరించండి. ఎవరినే? ఇప్పుడు కాలికి చెప్పులు వేసుకున్నాను అనుకోండి, నాది ఇప్పుడు ఏటు ఎన్ని, నా ఇంచు ఎంత? నా వయసు కాదు, నా కాలు ఇంచు 8 నెంబరు. ఇప్పుడు 5వ నెంబర్ వేసుకుని బాగా కాలు వేసుకోవడానికి పెట్టాను అనుకో, కాలుతుందా? కాళ్ళ. ఎందుకని? నేను వేసుకున్న చెప్పు సగమే ఉంది. ఎంత ఉంది? సగం ఉంది. మిగతా సగం ఏమవుతుంది? ఎందుకని? నా కాలికి ఆ చెప్పుకి సంబంధం లేదు. అర్థమవుతుందా? నీవు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నావు, సగమే నమ్ముకున్నావు, కాలుతుంది. ఏమవుతుంది? కాలుతుంది. శ్రమలు కాలుస్తున్నాయి, అపవాది కాలుస్తున్నాడు, శోధన కాలుస్తుంది, రోగం కాలుస్తుంది, అప్పులు పీడిస్తున్నాయి. నీ జీవితంలో నెమ్మది లేని పరిస్థితులను అనుభవిస్తున్నావు. ఇప్పుడు నా కాలు కాలకుండా ఉండాలంటే 8 ఇంచ్ చెప్పు వేయాల్సిందే. నీ బ్రతుకులో క్షేమం కలగాలంటే, విజయం పొందాలంటే, పరిపూర్ణంగా దేవుడిని నువ్వు ధరించి వెళ్ళాల్సిందే. ఇక్కడి నుంచి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు దేవుని బిడ్డలారా, మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలని నా హృదయం ఎందుకో ఆరాటపడుతుంది. మీకు తెలియని వాడు కాదు, మీరు వినని వాడు కాదు. మీరు పలుమార్లు కీర్తన చదివినా, పలుమార్లు సౌలు మాట విన్నా, పలుమార్లు రాజ్యం కోసం విన్నా, యెరూషలేము కోసం విన్నా, మనకు పట్టుని గుర్తొచ్చే మాట ఏంటంటే దావీదు. ఏంటిది? ఇదిగో ఇక్కడ దావీదు ఉన్నాడు, మా సంఘంలో దావీదు ఉన్నాడు. ఒక ఆయన హైదరాబాద్లో ఉన్నాడు దావీదు. ఎందుకని? ఆ పేరు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకు పాస్టర్ గారు, నా పేరు మీకు ఇష్టం లేదా? సరోజన అక్కయ్య, నీ పేరు అన్న ఇష్టమే నాకు. కానీ దావీదు దేవుడు హృదయానుసారుడైన మనుషుడట. దావీదు ఎవరి మనసుకు తగిన వాడు? ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తే ఎత్తి చూడాలి. నిలబడు అమ్మాయి పక్కన. అమ్మాయి నువ్వు కూడా నిలబడు, సరిగ్గా నిలబడు, ఎత్తి చూసుకోండి.
సరిపోయింది. ఇక రాను కాటా కూడా పెడతారు. ఏం పెడతారు? బాయ్ కాటా ఎక్కువ. రాత్రి నువ్వు వచ్చేది కదా 75. అరే నువ్వెక్కరా? ఏటో 44 ఉన్నావా? క్యాన్సిల్. అమ్మాయి మీద అబ్బాయి ఇంకో కేజీ అయినా అంతే కదా. అవునా కదా? ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ రోజు అన్నింటినీ కొలత చేసింది. అన్ని ఎత్తులు చూసుకున్నారు. వీడు మంచోడా చెడ్డోడా ఇవన్నీ కూడా వెతుకుతున్నారు. ఇదిగో ప్రభు కూడా నీతో జతపరచబడాలంటే, ప్రభుతో నీ జీవితం అంకితం చేయబడాలంటే నీవు కూడా దేవుడికి సరైన వాడిగా కనబడాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆకాశం నుండి నన్ను పరిశీలిస్తున్నాడు. ఎవరైనా నా వైపు తిరిగితే, నేను నన్ను కనుగొంటే, తన జీవితాన్ని మార్చుకుంటే, పరిశుద్ధతలో బతికితే, పాపాన్ని విడిచిపెడితే, లోకాన్ని విడిచిపెడితే, పాపాలు ఒప్పుకొని పరిశుద్ధతను కాపాడుకుని మరణము వరకు అంతము వరకు ఆయన కారుణ వస్తూ, ఆయన సుమాత్రం వస్తూ జీవము కలిగిన దేవుడి సంఘములు నిలబడితే వాడితో నేను, నాతో వాడు ఉండాలని దేవుడు యోచిస్తున్నాడనే. హల్లెలూయా. దావీదు చాలా చిన్నోడండి. వాళ్ళ అన్నదమ్ములందరూ దావీదు చెప్పాలా చిన్నోడు. 7 అన్నీలు ఉన్నారు, బలమైన వాళ్ళు. యుద్ధానికి వెళ్ళారా, ఒక కత్తి పట్టుకున్నారంటే అవతలకి చెమటలు పట్టేది. గట్టిగా తింటారు. పొద్దున్నే 20 గుడ్లు 4 లీటర్లు పాలు తాగుతుంది. ఎక్కడ పోతానంత కళ్ళు దావీదు ఏం చేశారంటే వీడు ఎంత చెప్పలేదు. ఎన్ని పాలు తాగినా, ఎన్ని గుడ్లు వెళ్ళినా, ఎన్ని పళ్ళు పెట్టినా, ఎన్ని రొట్లు పెట్టినా ఎట్టా ఉన్నాడు. ఇటు పెద్దకేసిపోయేటాడు. నాన్న చూసి అన్నాడు, రే మీ అన్నలాగా నీ కన్నులు రావు, మీ అన్నలాగా నువ్వు యుద్ధం చేయలేవు. ఇదిగో మనకున్న 50 గొర్రెలు నీకు అప్పు చెప్తున్నాను. ఆ 50 గొర్రెల్లో ఉన్నట్టు 20 మేకలు కూడా నీకు అప్పు చెప్తున్నాను. ఈ 70 నువ్వు జాగ్రత్తగా ఖాయమన్నాడు. ఎన్ని? 70. ఇక అప్పటి నుంచి మనోడు ఏం చేస్తున్నాడంటే గుడ్లు తింటూ మానేశాడు, పాలు తాగుతూ మానేశాడు. పొద్దున్నే లేగుతాం, గొర్రెలు తొలిగెళ్తాం, మళ్ళీ సాయంత్రానికి శాలకు రావడం. మళ్ళా కాకుండా ఎవరన్నా వలస వెళ్తున్నారంటే వాళ్ళ వెనకాల మేకలు తోలికి వెళ్ళిపోవడం, మళ్ళా రావడం. ఇదే తన జీవితం అయిపోయింది. వింటున్నారు మీరు? ఇదే తన జీవితం అయిపోయింది. అయితే ఒకరోజు సౌలు చేసిన పనికి, మారిన పనిని బట్టి యేసయ్య హృదయానికి నొచ్చుకుని అంటాడు శామ్యూయేలు దగ్గరికి వచ్చి, సమూయేలు యెషయా ఇంటికి వెళ్ళి తన కుమారుల ఒకరిని నేను రాజుగా చేసుకోవాలనుకుంటున్నాను, వెళ్ళి తైలపు కొమ్ము చేత పట్టుకుని వెళ్ళి అభిషేకించాను. వెళ్ళాడు ప్రవక్త చేతి సంచి పట్టుకుని పక్కన కొమ్ము పట్టుకుని వెళ్ళాడు. వెళ్ళంటున్నాడు, యెషయా నీ బిడ్డలను పిలువు, అందులో ఒకడు దేవునికి కావాల్సిన వాడు ఉన్నాడు, అతన్ని నేను రాజుగా పట్టాభిషేకం చేస్తాను అన్నాడు. వెంటనే యెషయా గోళం ఎత్తపోయి, మా పిల్లలు నేను మీ పిల్లలనే, అరే పెద్దలు రాను గెత్తలాడు. ఏంటో అనిపించావు? ఇప్పుడే 4 లీటర్లు పాలు తాగాను. తాగేవులే రాజరా ప్రవర్తనంటాడు. ఈడై ఉంటాడు, గెత్తమైన పోసేది. దేవుడు అంటాడు, నేను ఏర్పరచుకున్నాడు ఈడు కాడు ఈ కదా. ఈడు కంటే దట్టమైన ఒకడు ఉన్నాడు అనిపిస్తాం. ఇప్పుడు 20 గుడ్లు మింగేటి ఎందుకు నిలబడ్డాడు. ఆయన అంటాడు, ఈడు మామూలు కాదు, ఈడు ఆడొద్దన్న పాలు ఈడొద్దన్న గుడ్లు మిగితాడు, ఈడై ఉంటాడు. దేవుడు అంటాడు, వాడు కూడా కాదు. ఇలా 7 అయిపోయారండి. ప్రవక్త వెళ్ళిపోయే ముందంటాడు తండ్రితో, అయ్యా వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారా అన్నాడు. యెషయా అంటాడు, తండ్రి ఒకడు ఉన్నాడండి, చిన్నప్పటి నుంచి వాడు కూడా యుద్ధంలో ఒక యోధుని చేయాలని చాలా తిండి పెట్టా, పెట్టేసిపోయాడు. ఎంత ఉంటాడు వాడు, దేనికి పనికిరాడని చెప్పి గొర్రెల దగ్గర పెట్టేశాడండి. ఆడ గొర్రెలు బాగా వేపుతున్నాడండి, వాడి వలనైతే ఉపయోగం లేదు బాబు, వెళ్ళి రావచ్చు అన్నాడు.
అమ్మ ప్రవక్త అంటాడు, ఇదిగో 7 పిలిచావు, గుడ్లోని పిలిచావు, పాలోని పిలిచావు, వాళ్ళు కూడా పిలువు, కళ్ళారా చూసి వెళ్ళిపోతాను అన్నాడు. ఎన్ని కౌలు పంపించాడు. ఒక పనివాడు ఏంటంటున్నాడు, రే దావీదు, మీ నాన్న నీ ఇంటికి రమ్మన్నాడు అన్నాడు. దావీదు ఆ గొర్రెలు మరొక పనివాడికి అప్పగించి, కాపరికి అప్పగించి పరిగెత్తుకుంటూ చిన్నోడు కదా, పెద్దోడా చిన్నోడా? చిన్నోడు కదా. ఒక పొల్లోడు ఇచ్చుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అతడు ఆ ఇంటి వాకిటి ముందుకు రాకమునిపే గట్టికుండా దావీదు కనబడుతూ ఉండగా దేవుని స్వరము ఆకాశము నుండి ప్రవక్త అయినటువంటి మధ్యవర్తి అయినటువంటి సమూయేలు చెప్తుంది, సమూయేలు, నేను ఏర్పరచుకున్నవాడు అతడే కూడా. ఎవరో గొట్లగాడు పుట్టాడు. నాన్న పిలిచా అంటే ఏంటే, మన మేకలని బాగానే ఉన్నాయి కదా. కాదురా ప్రవక్త పిలవమన్నాడు. నాకు ఇష్టం లేదు, ఆయన పిలవమన్నాడు పిలిచి అంటే. ఈ సమయాలు మాట మాట్లాడకుండా అలా నడుచుకుంటూ వచ్చి తనను కూర్చోబెట్టి నెత్తిన నూనె పోసి అంటాడు, ఇశ్రాయేలులకు కాబో రాజు నీవే. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. పనికి రానివాడు, శాసింపబడినవాడు, కుటుంబానికి ఉపయోగం లేనివాడు, కావలి కాసేవాడు, తండ్రి దృష్టిలో లేనివాడు, అందరికి కానరానివాడు దేవుడికి కావాల్సి వచ్చాడు. ఈరోజు ప్రభు కూడా చెప్తున్నాడు, నీ ఊరికి నువ్వు పనికి రాకపోవచ్చా? అప్పుడప్పుడు అమ్మంటుంది, ఏమంటుంది, ఈ రామానగరం ఎవడు బాగుపోయినా కానీ నువ్వు మాత్రం. ఎప్పుడన్నా అన్నారు మీ అమ్మోళ్ళు? ఎప్పుడన్నా అన్నారా? నేను గాలి పని చేసేప్పుడు మా నాన్న ఎవడు పనికి మానోడని, అనవసరంగా పుట్టేవరండువా అంటే అని చాలాసార్లు అనేవాడు. ఎందుకంటే మన శాస్త్రాలు అంత గొప్ప, మరి మన పనులు అంత అద్భుతమైనవి. ఒక సామెత ఉంటుంది తెలుసా, రేకుల మీద రాయేసి పెడతానంట ఒకడు. ఎక్కడ రాయేసి? నేను ఎక్కడంటుంది తెలుసా, రాయి నేనేసి ఆడి పెడతాను నేను. అంత పనికి పనులు నేను. మా నాయనలో నీకు దన్నోరా, ఎందుకు పుట్టాడో నువ్వు? నీకంటే ఒక గేదెలు పెంచుకున్న 3 లీటర్ల పాలు ఇచ్చేది దాన్ని బదులు. ఇక్కడ దావీదు జీవితం కూడా ఉపయోగం లేదు. ఇదిగో ఎవరికి వద్దు అని పిలవబడిన వాడు, వెలివేయబడిన వాడు యేసయ్యకి కావాలి. సమాజంలో తృణీకరింపబడుతున్నావా? నీ వల్ల ప్రయోజనం లేదని నిందింపబడుతున్నావా? నువ్వు దేనికి పనికిరావు, బాగుపడవని నిందల పార్టీలో నువ్వు అనగారిపోయి వేసాలపై కన్నీరు పాలైపోతున్నావా? రేయ్ సుభద్రగా, నీ అప్పు తీరవరా అన్నారా? ఈరోజు సువర్ణగా మార్చి నా దేవుడు చెప్తున్నాడు, నీ బ్రతుకును దావీదు బ్రతుకులాగా నేను మారుస్తాను. ప్రభునందు దేవుని బిడ్డలారా, దావీదు బాల్యమందే పట్టాభిషేకం పొంది మళ్ళీ వెళ్ళిపోయి గొర్రెల గారికి వెళ్ళిపోయాడు. ఒక రోజు ఆయన అన్నాడు, రే కూర్చున్నాడు, మీ అన్నలు యుద్ధం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అన్నలు ఏం చేస్తున్నారు? పోటీకి వెళ్ళారు. నువ్వేం చేస్తావండి? మీ అన్నయ్యలకి సద్యాన్నమును జున్ను ముక్కలు ఇచ్చిన మన్నీడు వెళ్ళి చూడండి, మనోడు మళ్ళీ క్యారేజ్ పెట్టి ఎగురుకుంటే అన్నల దగ్గరికి వెళ్ళాడు. ఈ లోపల ఒక స్వరం పడుతుంది, ఇశ్రాయేలీల దేవుడి నమ్ముకున్నవాడు, ప్రవక్త అయిన, రాజైన, యాజకుడైన, గొప్పడైన, చిన్నోడైన, పెద్దోడైన, ధనికుడైన, దరిద్రుడైన, దమ్మున్నవాడు ఎవరైనా కానీ వచ్చి నన్ను చంపితే నా సైన్యం లొంగిపోతే, ఇశ్రాయేలీల దేవుడి పక్షం నిలబడిన దమ్ము నమ్మవాడుంటే కమా ఏంటున్నాడు. అయ్యి బాబోయ్, ఈడెవడ్ర బాబు ఎంత ఉన్నాడా, కొబ్బరి చెట్టు దగ్గరకున్నాడా అని చూసుకుంటే అట్లా నక్కి అన్నం దగ్గర. అన్నలారా బాగున్నారంటే ఈ అన్నలు గుడారంలో దాక్కుని అంటారు, ఎందుకు వచ్చేవరో మేము యుద్ధం చేస్తున్నాం. ఎక్కడుండి? డేరాలో దాక్కుని అర్థం, మీరు యుద్ధం చేస్తున్నారా? దావీదు అనుకుంటాడు, మీ యుద్ధం నాకు తెలుసులేరా, 20 గుడ్లు 4 లీటర్లు తప్ప దేనికి పనికిరాని మీరు.
ఈ లోపల అక్కడ ఉన్నవాడు అంటాడు దావీదు వెళ్తా బాయ్ బాయ్ సొలొమోనా చంపేస్తాను నేను అన్నాడు. ఈయన చంపేస్తా తల నరికేస్తాను అన్నాడు. తల్లి నరికేస్తా. ఈడేంటి పాక్కుండు రాజుగారు రాజా నేను మన వాళ్ళు యుద్ధం ఎలా చేస్తున్నారు చూద్దామని వెళ్ళా. అక్కడ ఒక పొట్టోడు వచ్చాడు క్యారేజ్ ఇచ్చుకుని. అదేమన్నాడు తెలుసా? ఆ శత్రువు అయిన గొలియాతుని చంపేస్తానన్నాడు. రాజు అన్నాడు, ఎంత ఎత్తుంటారా, ఎంత పొలం ఉంటుందిరా, ఆడి మామూలు కాదు, వాడిని తోలికి రండి అన్నాడు. వీడు ఇంకా మాట్లాడుకున్నా దగ్గరికి వెళ్ళి అంటాడు, ఇగో రాజుగారు నేను రమ్మన్నారు అన్నాడు. ఇప్పుడు ఈడు వస్తున్నాడు కదా, పిలిచినాడు అనగా దావీదు వస్తున్నాడు కదా. ఈ రాజుగారు సౌలు అంత ఉంటాడంట ఎత్తుకుంటాడు పైకి. ఏడు మగోడు ఇంకా రాలేదంటే అండవే వచ్చేస్తా ఉంటాడు. ఇద్దరు వచ్చి పక్కన నిలబడ్డారు. ప్రభు ఎవరా అడేడి, ఇగో వీడే. ఎవరా వీడే. మా కొండను తోల్చి ఎలుగు పట్టుకొచ్చాడు ఈడేట్రా. సంపాదించింది ఎవరినో తెలుసా? సవాలు విసురుతున్న శత్రువుని వెంటనే దావీదు అంటాడు రాజుతో. చూడండి ఒకసారి 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 36 నుండి అనుకుండా ఉంటాయి. అక్కడ 36 నుంచి చదవండి. నీ దాసునైన నేను సింహమును ఎలుగు పట్టి చంపానయ్యా, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరిస్తున్నా. ఈ సున్నతి రక్షణ దేవుడు అంటే తెలియని ఈ ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునని ఈ సౌలు చెప్పి. సౌలు ఏమన్నాడు తెలుసా? రేగో నువ్వు సినిమాలు అంటున్నావు, తోడేళ్ళు అంటున్నావు, ఎలుగు పంటలు అంటున్నావు, ఏదేదో అంటున్నావు, నాకు అర్థం కావట్లేదు, చంపుతావా? మళ్ళీ మొదలుకొచ్చి చంపుతాను బాబు. నిజంగా చంపుతావా? అయ్యో చెప్పాగా, ఎలుగు పంటలు పట్టుకు చీల్చానని, మృగాల పట్టుకు చీల్చానని, సినిమాల పట్టుకు చీల్చానని, అందులో ఒక్కడిలాగా ఈయన చీల్చేస్తాను అంటాడు. అప్పుడు సౌలు అన్నాడు, రే మొత్తం ఏంటి ఏంటి మొత్తం ఏంట్రా? మరి ఇద్దరికి లేవు, కాచాలు కావాలిగా, పెద్ద తెచ్చేసారు, పెద్ద గమేళాలు మోసుకొచ్చేసారు. పట్టుకోటి, ఈపుకోటి, మెడకోటి, తలకోటి, కాలుకోటి, చేతులు దాయిదంటే ఎక్కడికి వెళ్ళాలి నేను? సౌలా రాజా నేనే లాంటి చెప్తానంటే ఇవన్నీ వేసి ఉందని చెప్పేలా ఎక్కడికి వెళ్ళాలి నేను? చూడండి పై వచ్చిన చూడండి. సింహం యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు పో, హల్లెలూయా, యెహోవా నీకు తోడుగా పుడతాడు. తన యుద్ధ వస్త్రములను దావీదుకు ధరింపజేసి నెత్తి మీద ఒకటి పెట్టి కవచాలు వేసి ఈ సామాగ్రి దావీదుకి ఇచ్చి, వాడికి లేదు, దావీదుకి ఏమి తెలియదు, కత్తి పట్టుకుని అసలు అతనికి ఏ వాడుక లేదండి. అతను అంటాడు, ఇగో ఇవన్నీ నాకేసావు, వీటి వల్ల ఉపయోగమేమీ లేదు అని చెప్పని నేను యుద్ధానికి వెళ్తున్నాను, వాడిని సంపత్తానని చెప్పని ఇక బయలుదేరకుండా వెళ్ళిపోతే ఎండిపోయిన ఏట్లోకి వెళ్ళి 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఎన్ని రాళ్ళు కొడుతున్నాడు? మట్టిని కొడుతున్నాడు. ఎన్ని రాళ్ళు? 5 రాళ్ళు ఏరుకున్నాడు. 5 రాళ్ళు ఏరుకుని జోబులు వేసుకుని వెళ్ళాడు. ఇక చేతు వరుస పట్టుకున్నాడు. ఈ లోపల అక్కడ ఏంటి తెలుసా? నిన్ను చంపుతానని రాజుగారి దగ్గర ఒక సవాల్ చేశాడు. ఎవరితో అంటున్నారు? గొలియాతుతో అంటున్నారు, శత్రువుతో అంటున్నారు. 6 మూరల జానుడు ఉన్నాడు అంటాడు. 6 మూరల జానుడు ఉన్నట్టు అంటాడు. నేను వాడిని చంపేద్దా అని అన్న మాట్లాడి చెప్తే అదన్న రానే అదే. ఈ లోపల దావీదు వచ్చి తీసుకుని వెళ్తుంటే
వెళ్తుంటే చూసిన వాళ్ళని ఆశ్చర్యపోతుంటే ఈ శత్రువైనటువంటి గొలియాత్ అంటాడు. అతను చూసి చూడండి ఒకసారి, కర్ర తీసుకుని ఒరేయ్ నువ్వు కర్ర తీసుకుని నా మీదకి వస్తున్నావు ఏమంటున్నాడు, నేనేమైనా కుక్కనా అని దావీదుతో అంటే, దావీదుని అంటాడు దేవతల పేరిట శపిస్తున్నాడు, ఈ రోజు నీ పని అయిపోవడం. ఏంటిది, ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చుదవు. ఈ రోజు నీ తడాక చూస్తాను. దావీదు ఎంత కూడా భయపడలేదు, ఎంత కూడా భయపడలేదు. చదువు. దావీదుని చూసి శత్రువుని, నా ఎద్దకు రారా, నీ మాంసాన్ని ముక్కలు ముక్కలు చేసి ఆకాశ పక్షులకి మృగాలకి ఈ రోజు వాటాడేద్దా అట్లా దావీదుని చూసి. అప్పుడు దావీదు ఒక ₹1,00,00,000 మాట్లాడతాడండి. పెళ్ళున్న వాళ్ళు సెక తీసుకుని బైబుల్ తెరిచి గీసుకొని నీవు కత్తెయు ఈటెయు కవచాలు ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు గాని అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట గట్టిగా క్షమలు కూడా దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా హల్లెలూయా. ఏమన్నాడు, నీవైతే డాలును పట్టుకుని కత్తులు పట్టుకుని నీకున్నవన్నీ వేసుకుని నా మీదకి వస్తున్నావు, నేను నీ మీదకి యుద్ధానికి వచ్చాడు ఎవరితో తెలుసా, సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుని పేరట నీ మీదకి వస్తున్నాను. గట్టిగా క్షమలు కూడా దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా, నా సన్మానానికి మహనీయుడవు నీవేనయ్యా, నా సన్మానానికి మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, కృపా సత్య సంపన్నుల సితారా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఈ మ్యూజిక్ కొట్టేవాడు పాటల దగ్గర ఉంటున్నారే, ఆకలేదు మేము అన్నం పెడతారు, ఎక్కడ పెడతారు? హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నేను నీ మీదకి యుద్ధానికి వస్తుంది, జీవము కలిగిన యెహోవా నామమున నీ మీదకి వస్తున్నాడు. దావీదు ధైర్యం ఏంటో తెలుసా, నేను కలిగి ఉన్నది నజరేయుడైన యేసయ్యను. దేవుడికి స్తోత్రం. నేను కలిగి ఉన్న దేవుడు పైన ఆకాశమందు కింద భూమి యందు భూమి కింద నేల యందు ఏకైక దేవుడు నజరేయుడు, నమ్మదగిన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆ దేవుడు నామములో వస్తున్నాడు. ఇవేమో కవచాలు వేసుకొచ్చావు, ఇవేమో కత్తులు ఇచ్చుకొచ్చావు, ఇవేమో టాళ్ళు ఇచ్చుకొచ్చావు, నేనేమో యెహోవా నామమున ఆయనను ధరించి నీ మీదకు వస్తున్నాను, నిన్ను చంపుతాను, నీ తలకాయని తెగ నలుగుతాను యేసు నామమున. హల్లెలూయా. నీ జీవిత రంగంలో నువ్వు గెలవాలి, శత్రువుపై నువ్వు గెలవాలి, అపవాదిపై నువ్వు గెలవాలి, రోగముపై నువ్వు గెలవాలి, అవమానాలపై నువ్వు గెలవాలి, ఈ లోక సంబంధమైన నిందలు నువ్వు గెలవాలి. నువ్వు గెలవాలి అని అంటే నువ్వు దేవుని ధరించాలి. దావీదు ఎవరు ధరించాడు? నువ్వు ఇప్పుడు ఎవరు ధరించుంటున్నావు? ఇక్కడ దావీదు సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడి కదా కత్తి పట్టుకెళ్ళాడా? కత్తి పట్టుకెళ్ళాడా?
గొడ్ల గొడ్ల గుణపు పాల కత్తి సుత్తి. మరి ఏం పట్టుకుపోయాడు? దేవుని ధరించి యుద్ధానికి వెళ్ళాడు. ఎవరిని ధరించి? దేవుని ధరించిన దావీదు విజయం పొందాడు. మరి నువ్వు దేవుని ధరిస్తే విజయాన్ని పొందవా? చెప్పండి. మీరు దేవుని సంపూర్ణంగా ధరిస్తే మీకు విజయం రాదా? చెప్పాగా, సగం సగం వేసుకున్న బట్టలు వీటిలోకి వెళ్ళావు, ఏం కొడతారో. ఇప్పుడు నేను ఉన్నానండి, ఈ సొక్క ఉంది కదా, ఈ పక్క ముక్కలు తీసి పక్క ముక్క వేసుకుని, ఈ చెప్పులు తీసి చెప్పు వేసుకుని, ఈ బుర్రకాయ ఉంది కదా, ఈ బుర్రకాయ మీద సగం తీసేసి సగం ఉంచుకొని వీటిలోకి వెళ్ళి అన్నాను అనుకో, అబ్బా వాట్ ఏ ప్యాషన్. తమ్ముడు చందన బెదసా సింగన బెదసా అంటారా? రే రాయనుకోరా, ముయ్యుడెవడు ఏదే ముయ్యుడెవడు సగం సొక్కేసుకొచ్చిడా అంటే అమ్మో. ఎందుకని వేసుకున్న బట్టలు సంపూర్ణత పోనీ ప్యాంట్ అయినా ఇక్కడ ఒక ముక్క తీసేసి మొక్క వేసుకుని ఎవరైనా కానీ హ్యాండ్సప్ చేస్తారండి. ఇప్పుడు ప్యాషన్ వచ్చింది, మీ అమ్మాయికి పెళ్లి సంబంధం వస్తుంది, అల్లుడు వస్తా 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 ఇగో ఈ సొక్క ఈ చేతి లేని ఒకటి వేసుకుని, ఈ ప్యాంట్కి ఇగో ఇక్కడి నుంచి లేని ఒకటి వేసుకుని కళ్ళు పెట్టుకుని అటు వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి ఆగాడు. అల్లుడు ప్యాషన్ చూడరా, ఒక పక్క లేదు ఒక పక్క. ఏదేమైనా కానీ మా అమ్మాయికి దొరకాల్సిన మొగుడైతే అంటావా? అలా అంటావా? ఏమంట? పిల్ల లేదు తల్లి లేదు, ఎందుకని సగం సగం వేసుకొచ్చాడు కాబట్టి. చాలా సందర్భాల్లో చూస్తా, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి పోయినప్పుడు, ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కడు వస్తాడు. ఆడు వస్తా వస్తా ఉండగా బండి మీద బ్రేక్ ఫెయిల్ అయ్యి కింద పడిపోతే కొట్టుకుపోతే చూడండి, పళ్ళంటి కొట్టుకుపోతే ఎక్కడో మొక్క ఎక్కడో మొక్క ఎక్కడో మొక్క ఎక్కడో మొక్క మొత్తం కొట్టుకుపోతే ప్యాంటు. అట్టని ప్యాంట్ తీసుకొచ్చి మళ్ళీ ఆడు పాస్టర్కి ఆదిత్యం ఇస్తాడు. అయ్యో కొరైనా అయ్యో ఆడు మళ్ళీ ఎవరికి ఆదిత్యం ఇచ్చేదాడు? పాస్టర్ కోరేయమంటారు. అయ్యా సాంబారా దాని సాంబారా. నేను ఆడి కింద పోయినా చూస్తా, అమ్మని దొప్పుతుంది. ఏమైందిరా? ఏమైంది? ఎక్కడ పడిపోయావురా? దాని ఫ్యాషన్. చిన్నప్పుడు ఒకసారి నాకు కుక్క అడ్డు వచ్చి అట్ట పడిపోతాడు చేయిపోయిందండి. మా అమ్మని అడిగింది, ఇదంతా మొక్కలు వేసిపోయింది. ఈడన్నాడు ఇక్కడ మొక్కలు అయిపోతే ఇక్కడ మొక్కలు అయిపోతే ఫ్యాషనో ఫ్యాషన్ అట్ట. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా క్షమించండి, బట్టతలు వస్తే చాలా బాధ అండి. చూపన్నానుగా, అవునా కదా? చాలా బాధ. టోపీయే వాడాలా, కచ్చీపీ అడ్డు పెట్టాలా? సూర్యుడు డైరెక్ట్ పడిపోతాడు, సూర్యుడు డైరెక్ట్ పడి పురమించిపోతూ ఉంటుంది. చాలా బాధపడేవాడు. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటి తెలుసా? మధ్యలోనే నీ ఎందుకు చుట్టూ పట్టుకోరే, ఎక్కడ ఉన్నాయి మధ్యలోనే ఇలా కోడి ఇదంటారు పారంకోడి తెలుసా? పారంకోడి దానికి ఏముంటుంది? ఎట్టినా కొప్పు కరకరానికి భలే ఉంటుంది మొక్కది. ఆ కొప్పు ఒకటి పెట్టుకొని చుట్టూరు అది ఒకటి నిలబడుతుంది పైన. అది కూడా ఏమైపోయింది ఈరోజు? ప్యాషన్. ఏంటిది? ప్యాషన్. ఆడపిల్లలకి సుడి లేకుండా డ్రెస్సు ప్యాషన్. ఆడపిల్లకి ఏముంటలేదు రాను రాను. ఇదివరకు ఆడపిల్లల బట్టలు పంజాబ్ డ్రెస్సులు వచ్చేయండి, ఎంత అద్భుతంగా నిండుగా చక్కగా. ఈ మధ్యకాలంలో పటాలా వచ్చింది, రెండుగా ఉండే. ఇప్పుడు
ఇప్పుడు పకేలా పోయి ఏమైపోయింది, సున్నిలే బట్టలు చేసింది. ఎంత ఎంత ఫ్యాషన్కి దిగజారిపోతున్నారు. ఇవ్వండి, ఇంత చిన్న ప్యాంట్ ఉంది అనుకో, 1000, ఫుల్ ప్యాంట్ 150. చూసారా ఎట్లా డిమాండ్ పెరిగిపోయిందో. దేవుని బిడ్డలారా, దావీదు దేవుని ఎదుట పరిపూర్ణుడయ్యాడు. నీ భక్తి విషయంలో నువ్వు సంపూర్ణుడు కావాలి. నీ భక్తి విషయంలో నువ్వు సంపూర్ణతలో నిలవాలి. నీ భక్తి విషయంలో నువ్వు దేవుని ధరించాలి. ఎందుకంటే దేవుని ధరించిన భక్తులు విజయాన్ని పొందారు. ఆమేన్, హల్లెలూయా. బాలుడైన వాడే శత్రువుని చంపాడు. బాలుడైన వాడే శత్రువుని తిరగబడ్డాడు. బాలుడైన వాడే సవాలు విసిరాడు. బాలుడైన వాడే నేను చంపుతాండ్రా నీ తలకాయ తెగ నరుగుతాడు. ఎవరిని చూసి చెప్పండి, ఎవరిని చూసి? మరి ఈరోజు నువ్వు సంపూర్ణతను కలిగి ఉంటే దేవుని బట్టి నువ్వు అతిశయపడవా? చెప్పండి, నీకున్నది అతిశయం? యోబు అంటాడు తన గ్రంథంలో, చూడండి దేవుని ధరించడం అంటే ఏంటంటే, యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వాక్యం. యోబు గ్రంథం 29:14. ఒక్క చదవండి. నేను నీతిని వస్త్రంగా ధరించాను కనుక. అబ్బాబాబాబా, యోబు గారంట నీతిని వస్త్రంగా ధరిస్తే ఆ నీతంట యోబుని ధరించిందంట. ఆమె హల్లెలూయా. చెప్పండి, క్రైస్తవుడు దేనిని వస్త్రంగా ధరించాలి? ఎవరు చెప్పట్లా? దేని ధరించాలి? నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? నెయ్యి అంటే ఏంటి? నెయ్యి అంటే ఏంటి? దేని నుంచి వస్తుంది? మరి నీతి అనేది ఎవరి దగ్గర నుంచి వస్తుంది? చెప్పండి. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, హృదయార్పణ, నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య శ్రీయోరు సింహాసనాసీనుడా, నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే. నన్ను దీవింపజేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుంది నీతి? ఎక్కడి నుంచి వస్తుంది పరిశుద్ధత? పరిశుద్ధుడైన దేవుని దగ్గర మాత్రమే పరిశుద్ధత ఉంది. క్రామ, క్రోధ, మత, మత్సరములు లేని దేవుడు యేసు ప్రభువు వరకు చెప్పలా. ఆయన దగ్గర నీకు పరిశుద్ధత ఉంది. సైన్స్ మాస్టర్ వచ్చి ఏం లెసన్ చెప్తాడు? ఏం చెప్తాడు? సైన్సేనా? తెలుగు పంతులు వచ్చి ఏ లెసన్ చెప్తాడు? తెలుగేనా? మరి ఇంగ్లీష్ వాడా? ఇంగ్లీషే.
ఇండియాడా ఇండి. ఎందుకంటే వారికి ఆ విషయాలు తెలుసు గనక నీకు చెప్తారు. పరిశుద్ధతను గురించి చెప్పగల ఏకైక దేవుడు, ఏకైక మార్గం క్రైస్తవ్య మార్గం. ఏ పరిశుద్ధత? ఒక దొంగ మారాలంటే క్రైస్తవ మార్గంలో, ఒక వ్యవసాయ మార్గాలంటే మారి పోవాలంటే దేవుడి మార్గంలో. మీరు ఎన్ని సాక్ష్యాలు వినలేదు? ఎన్ని సాక్ష్యాలు వినలేదండి? దేవుడు నా జీవితాన్ని మార్చాడండి. ఒకప్పుడు నేను వ్యభిచారినండి, ఒకప్పుడు నేను దొంగనండి, ఒకప్పుడు నేను దౌర్భాగ్యునండి, జోబులు కట్ చేసేవానండి, తాళాలు పక్కన కొట్టి బీరువాళ్ళు సొమ్మెత్తుకుపోయానండి, అనుకోని పరిణామంలో రౌడీజం చేసి నరహత్యలు చేశానండి. కానీ ఈరోజు నా జీవితం మారిపోయి. ఎవరు మార్చారు? ఏమే ఇక్కడ రాకముందు చాలా మంది యేసుప్రభుని నమ్ముకోవాలా. మరి ఇప్పుడు మీరు అందరూ యేసుప్రభుని నమ్ముకున్నట్టు మిమ్మల్ని ఎవరు మార్చారు? ఎవరిని నమ్ముకుంటే నువ్వు మారావు? ఇక్కడున్న వాళ్ళు గురించి కొన్ని వార్తలు వినబడే ఇంతవరకు కాలం ఏంటో తెలుసా? నోరు ఎత్తితేనంట టప్పి 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 అంట. ఎవరో ఈ ఏరియాలో ఒక్కొక్కరు. కానీ ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాక, అమ్మలారా, అయ్యలారా, మీరేమి మాట్లాడుతున్నారో నాకు తెలుసు కనుక, ఒకప్పుడు నేను అక్కడదానే కనుక నేను మిమ్మల్ని క్షమించుచున్నాను. చూడు ఎంత బాగా మారారు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది మార్పు? ఎవరు మార్చారు? యోబు అంటున్నాడు, ఇదిగో నేను పరిశుద్ధతను ధరించాను, ఆ నీతి నన్ను ధరించింది. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మాట కూడా అంటాడు చూడండి, అదే యోబు గ్రంథం 31వ అధ్యాయము 36వ వచనం. 31:36. నిశ్చయముగా నేను నా భుజము మీద ఏం చేస్తాను? నీతిని మోసుకొందును, నాకు కిరీటముగా నా నెత్తిన నీతిని పరిశుద్ధతను పెట్టుకుని ఊరేగుతాను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు యోబు? నా భుజాల మీద నీతిని మోస్తాను, నా నెత్తిన కిరీటం వల్ల పెట్టుకుంటాను. క్రైస్తవుడు నీతిమంతుడిగా మార్చబడి నీతియుక్తమైన మార్గం నిలిచి అనేకులకు మాదిరిగా ఉండాలండి. దేవుడికి స్తోత్రం. అప్పుడు నువ్వు గెలుస్తావు. ఎప్పుడు? చెప్పండి. నీ భుజం మీద మోయాలి, నీ నెత్తిన పెట్టుకోవాలి. దేని పెట్టుకోవాలి? పరిశుద్ధత, నీతి, యథార్థత, ప్రేమ అనే దాన్ని నువ్వు ధరించాలి. సమాధానాన్ని నువ్వు ధరించాలి. వ్యతిరేకతను ధరించాలి. నువ్వు వ్యతిరేకతలన్నిటిని భరించగలిగితే ప్రభు నీ నెత్తిన కిరీటాన్ని ధరింపజేస్తాడేమే. ప్రైజ్ ది లార్డ్.